ఇటువంటి సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధము అనే మాట గత 4-5 రోజులుగా స్పష్టంగా చెప్తున్నారు. వారు దానికి వ్యతిరేకంగా వారు రాజీనామాకు కూడా సిద్ధపడరు. నిన్న ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు, ఇది రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలు అమలు చేస్తున్నారు అనే మాట కూడా వారు చెప్పారు స్పష్టంగా. దీని వెనకాల ఇంకొక ఎజెండా ఉంది, కాంగ్రెస్ పార్టీని బదనం చేసే ఎజెండా ఉంది, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే ఎజెండా ఉందన్న విషయాన్ని కూడా వారు పరోక్షంగా తెలియజేశారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా. మరి మీతో అన్న కూడా ఆయన ఒక్కసారి జీవన్ రెడ్డి గారితో మాట్లాడినాక మళ్ళీ మాట్లాడమని చెప్పారు. మరొక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలు గతంలో కేసీఆర్ లాక్కున్నాడు, కొనుగోలు చేసిందని చెప్తుంది. ఇప్పుడు మేము కేవలం ఆహ్వానిస్తున్నాం. సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఈ మాట. ఆ రోజు వాళ్ళందరికీ కలిసి చట్టంలో ఉన్న అవకాశం ప్రకారం మేము విలీనం అవుతాం, మా ఎల్పీని విలీనం చేస్తాము అని చెప్పి చట్టబద్ధంగా విలీనం చేశారు. లేకపోయింటే డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు కదా. కోర్టు కూడా వెళ్ళిన వీళ్ళు. ఏం జరిగింది ఆ రోజు? కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది పొరపాటు కాదు, మీ సభ్యులకే మీ పార్టీ పైన విశ్వాసం లేక చట్ట ప్రకారం 2/3 మెజారిటీతోని విలీనం చేయడం జరిగింది, కాబట్టి దీంట్లో మనం చేయడానికి ఏం లేదు, చట్టబద్ధంగానే జరిగిందని కోర్టు చెప్పింది తీర్పు. ఈ మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఏమైనా. ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అడగలేదా? ఇంటింటి పోయి కండవ కప్పుకొచ్చుకుంటే సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంటింటి పోయి కండవ కప్పుకొని. కేసీఆర్ ఏం కండవ కప్పలేదు ఎవరికి, అందరికందరూ వచ్చి జాయిన్ అయ్యింది చట్ట ప్రకారం. అదే శ్రీనివాస్ రెడ్డి గారిని రెస్పాండ్ కమ్మని చెప్పండి, వారే కదా శాసనసభలో స్పీకర్ గారు తప్పు చేసిండా అప్పు చేసిండా చెప్పమని చెప్పండి. చట్ట ప్రకారం చేసిందా చట్ట విరుద్ధంగా చేసిందా చెప్పని చెప్పండి. బుద్ధి లేని మాటలేదు, ఎవడు ఈడియట్స్ మాట్లాడతారు. రోజు కలిసినాం మేము, కేసీఆర్ గారు కలవని రోజే లేదు. మేము బృందాలుగా కలుస్తాము. ఎందుకు మీకెందుకు లాభ దడుస్తున్నాయి? మీరెందుకు భయపడుతున్నారు? కేసీఆర్ గారు కలవడం మొదలైందనగానే మీకెందుకు లాభ దడుస్తున్నాయి? మా పార్టీ నాయకులు మా కేసీఆర్ కలిస్తే మీరెందుకు కొనుక్కుతున్నారు? మీరెందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? మీ ముఖ్యమంత్రికి ఇంటికి ఓడోడు దొంగలు వచ్చిపోతున్నారు, మేమే మాట్లాడతలేం కదా. శాతంగా ఓడోడు మూడలు తీసుకొని వచ్చిపోతున్నాడు, మేమే మాట్లాడతలేం కదా. ఏమేమి మంచుకుంటున్నారు? అది కేసీఆర్ దగ్గరికి తప్పకుండా పోతారు. ఈ మా భవన్ మేము వస్తూనే ఉంటాం ప్రతిరోజు. కేసీఆర్ ఇంటికి పోతాం, కేసీఆర్ ఇంకొక అడన పోతాం. ఎందుకు ప్రజలు వస్తున్నారు, తండపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే మీ చక్కదనం అప్పుడే అర్థమైపోయింది, తేలిపోయింది. మీరు ఇచ్చిన హామీలు బూటకమని, మీరు కేవలం మోసగాండ్లని, పగడి దొంగలని ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మళ్ళీ కేసీఆర్ బాట పడుతున్నారు ప్రజలు. ఒక మన నాయకులే కాదు, ప్రజలు వస్తున్నారు. అది ఆయన చెప్పాలి కదా. స్పీకర్ గారిని అడిగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. స్పీకర్ గారిని అడిగారు ఆ విషయం. మరి న్యాయంగా ఇవ్వాలి. వారు ఏం చెప్పిండ్రు? మేము పార్టీలకు అతీతమైన మనిషిని కదా స్పీకర్ మాట్లాడేది. ఒకసారి స్పీకర్ చైర్లో కూర్చున్న తర్వాత నాకు ఎటువంటి వివక్ష ఉండదు, నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తానని చెప్తారు కదా. వారు నిన్న నాకు నేను సమయం అడిగినప్పుడు ఏమేం చేస్తున్నాడు ఏందనే విషయాలు నేను మాట్లాడు, ఎంత బిజీగా ఉండదనే విషయాలు నాకు సంబంధం లేదు. నేను అడగటం గౌరవంగా ఒక శాసనసభ్యుడిగా నేను అడగాల్సిన పద్ధతులు అడిగినా, మరి రెస్పాండ్ కావాల్సిన పద్ధతులు కాలేదు. నాకున్న ఇతర మార్గాలు ఎంచుకున్నాను. పేపర్లు, టీవీలు, మీరు లీగల్గా ఫైట్ చేస్తున్నారు ఎమ్మెల్యేల పైన అనౌన్స్మెంట్ ఇంత జరుగుతున్న ఈ అంశాలపైన ఎందుకు ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు? రీజన్ వారే చెప్పాలి, మేము కూడా దానికి తగిన సమయంలో తగిన రీతిగా స్పందిస్తాం. ఏవో తెలియలేదు మాటలు, కంకిమాల మాటలు ఇవన్నీ కూడా. రేవంత్ రెడ్డి ఇంటింటికి వచ్చి తిరుగుతుంటే పాపం ఢిల్లీ దాకా ఎందుకు పోవాలి? రేవంత్ రెడ్డి ఇల్లు తిరిగి ఆ పనులు ఉంటే అభివృద్ధి పనులు వదిలిపెట్టి, రైతు బంధు వదిలిపెట్టి, రుణమాఫీ వదిలిపెట్టి, 2500 పెన్షన్ వదిలిపెట్టి, చేయాల్సిన వదిలిపెట్టి, జాబ్ క్యాలెండర్ తయారు చేసి వదిలిపెట్టి కడవ పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నాడు. మీ గప్పరా నీ గప్పరా నీ గప్ప అని ఈయన తిరుగుతుంటే ఆయన దుకాణం దాకా ఈయన పోయాకరేంది, ఈయన ఇంటికి ఆయన వస్తుంటే